ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిజంగంటే ఇంత బాధాకరంగా పెట్టాల్సిన అవసరం పడుతుందని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో మరి గాంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా ఈజీగా యువతకి అందుబాటులోకి రావడం అనేది నిజంగంటే చాలా బాధాకరమైన విషయము, భయపడే విషయము. ఇంత పెద్ద స్థాయిలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ యువతకి అలవాటు చేయాల్సిన అవసరము ఎవరికి పడుతుంది, ఎందుకు పడుతుంది అనేది కూడా ఈరోజు ఒక పెద్ద ప్రశ్నగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఏ విధంగా యువత చెడిపోతున్నారని మనం అనుకుంటున్నాం. అసలు యువతని చెడగొట్టేది ఎవరు? ప్రభుత్వాలే, నాయకులే ఈ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపడం ఏంటి, ప్రభుత్వమే యువతని ఆ మద్యం షాపులో పెట్టి షాపులు నడిపించేది ఏంటి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగింది. కానీ ఈరోజు బ్రెజిల్ నుంచి ఏదైతే ఒక పెద్ద కంటైనరు 50,000 కోట్ల సంబంధించిన ఒక కంటైనరు 25,000 కిలోలు డ్రగ్స్ దొరికినాయంటే మన విశాఖపట్నంలో మన రాష్ట్రంలో దొరికినాయంటే ఇది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన విషయము. ఈ దేశంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు మన రాష్ట్రానికి కనుక్కుంటున్నారు. ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయంటే మన రాష్ట్ర పేరు దేశవ్యాప్తంగా కూడా వినిపించే నీచమైన రోజులు కనపడుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిశ్రమలను తీసుకురావడానికి మనం నంబర్ 1, అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో, పోటీ పడే దాంట్లో మనం నంబర్ 1, ఎన్ఆర్జిఎస్ టైప్ దేశవ్యాప్తంగా కేంద్ర నిధులు వాడుకోవడానికి మనం నంబర్ 1. ఈ విధంగా నంబర్ 1గా గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉండేది. కానీ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే విషయంలో, లేదంటే గాంజాయి సప్లై చేసే విషయంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా వచ్చిందంటే నిజంగానే చాలా చాలా బాధాకరంగా ఉంది. వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఈరోజు పట్టుబడిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి, వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాయి. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు డ్రగ్స్ బయటపడుతున్నా కూడా ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోవద్దండి, డ్రగ్స్ మంచిది కాదు అనే ఒక్క మెసేజ్ కూడా యువతకి ఇంతవరకు ఇవ్వలేకపోవడం అనేది చాలా డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి. సరే, వైసీపీ నాయకులు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకోవద్దండి, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము, పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులు ఎందుకు డ్రగ్స్ మంచిది కానీ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? సింపుల్ లాజిక్. మేము నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి వాడే వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడమే కాకుండా చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మేము ఓపెన్ గా చెప్తున్నాం. అదే మాట మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు జరుగుతుంటే నిన్న ఆలగడ్డలో టిట్కో హౌసింగ్ దగ్గర ప్రచారం చేయడానికి మేము పోయినప్పుడు మా కళ్ళ ముందరే
18 సంవత్సరాలు కూడా ఉండవు, దానికన్నా చిన్న వయసు పిల్లలందరూ అక్కడ ఏదో పొగ కనిపిస్తుందని చెప్పి మా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే మత్తుకు అలవాటు పడ్డారు. గాంజా దొరుకుతుంది. ఇంత చిన్న చిన్న పిల్లలకి గాంజా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, అంత ఈజీగా గాంజా ఎందుకు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? నిన్న చూసి మాకే భయం వేసింది. ఇంత ఈజీగా గాంజా దొరుకుతుందా? ఇంత ఈజీగా పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారా? ఆ టిట్కో హౌసింగ్ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ మొత్తుకుంటున్నారు. సెక్యూరిటీ లేదు, ఎవరు అంటే వాళ్ళు వచ్చిపోతున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి, పిల్లలు తాగుతున్నారు, గాంజా కొడుతున్నారు అనేది కంప్లైంట్లు నిన్న వచ్చినప్పుడు మా కళ్ళ ముందరే జరగడం అనేది అది నా కంటికే కనపడడం నా దురదృష్టం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చేతులెత్తి వాళ్ళకి నమస్కరిస్తున్నాం. మీరు కౌన్సిలింగ్ కాదు, పిల్లలను పిలిపించి మీరు ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ ఇస్తున్నారంట. మీరు పిల్లలకి కౌన్సిలింగ్ పక్కన పెట్టండి, అసలు గాంజా ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎవడు సప్లై చేస్తున్నాడో వాడి తాట తీయండి, వాడిని పట్టుకుని నాలుగు పీకండి, సప్లై చేసే వాళ్ళని పట్టుకోండి. మీరు పిలిపించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినా పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు. పిల్లలందరూ కూడా మత్తులో ఉన్నారు. ఈ 25,000 కేజీల డ్రగ్స్, దాంట్లో కొకేన్ ఉంది, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, కొకేన్, హెరోయిన్, ఇంకా మిగతావి అవి ఏందో కూడా తెలియదు. చాలా చాలా లిస్ట్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు. విశాఖపట్నంలో కొకేన్, హెరోయిన్, ఇంకా కొన్ని డ్రగ్స్ ఏదైతే పట్టుకున్నారో దాని విలువ 50,000 కోట్లు బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ అనే దేశం నుంచి ఈ డ్రగ్స్ కంటైనర్లో రావడము, ఈ కంటైనర్ ఎప్పుడైతే విశాఖపట్నం పోర్టుకు వచ్చిందో వెంటనే సిబిఐ కన్నా ముందు మన పోలీస్ డిపార్ట్మెంట్, మన రాష్ట్రంలో సంబంధించిన పోలీసులు, పోర్ట్లో ఉన్న పోలీసులు అందరు కూడా దాన్ని చుట్టుకున్నారు. సిబిఐ వాళ్ళు దాన్ని ఓపెన్ చేయకుండా. ఇది మేం చెప్పిన మాటలు కాదు. సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో, సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ ద సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. అంటే పోర్టుకు సంబంధించిన ఉద్యోగస్తులు, ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు పోర్టుకి మాకన్నా ముందు చేరుకొని దాని ఆ కంటైనర్ ఓపెన్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఆ ప్రొసీడింగ్స్ సిబిఐ చేసే ప్రొసీడింగ్స్ డిలే చేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి చెప్పకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ చేరుకుంటారా? ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద కంటైనర్, 50,000 కోట్లకు సంబంధించిన ఒక కంటైనర్ని దాంట్లో ఏముందో తెలియకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అడ్డుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇవన్నీ జరిగినాయంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? మీడియా నమ్ముతుందా? మేము నమ్ముతామా? అదేందో విచిత్రంగా విజయసాయిరెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్, ఆయనకి బ్రెజిల్కి ఏం సంబంధం? ఈ దేశానికి సంబంధం ఏదైనా ట్వీట్ చేయాలా? దీనికి ఏదో ఒక సంబంధం ఉండాలి కదా. బ్రెజిల్ మీద అంత ప్రేమ ఎందుకు విజయసాయిరెడ్డి గారికి? అక్కడ ఎన్నికలు జరుగుతుంటే, అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రెసిడెంట్ని కంగ్రాచులేట్ చేయాల్సిన అవసరము విజయసాయిరెడ్డి గారికి ఏం పడింది? అదే దేశం నుంచి 1,000 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ మన రాష్ట్రానికి వస్తాయి. ఇది అర్థం చేసుకోవాలని పిచ్చోళ్ళు కాదు కదా ప్రతిపక్షం వాళ్ళు, ఇది అర్థం చేసుకోవాలని పిచ్చోళ్ళు కాదు కదా తల్లిదండ్రులు. పరిశ్రమను తీసుకొచ్చి యువతని కాపాడండి రా బాబు అంటే డ్రగ్స్ తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తు చెడగొడతారంట. అంటే యువత ప్రశ్నించకూడదు. యువత జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు
ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న రౌడీలు గూండాలను ప్రశ్నించకూడదని చెప్పి యువతని మత్తులో పెట్టి డ్రగ్స్ అనేది ఈజీ యాక్సెస్, డ్రగ్స్ అలవాటు చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చని ఈ ప్రభుత్వం యువతకి నేర్పించి ప్రశ్నించే గొంతును నొక్కేసి ఈరోజు యువతని తప్పుదారి పట్టించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తల్లిదండ్రులు దీన్ని ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు చూడాలా. ఈరోజు నేను ఆఫ్ ద రికార్డ్ అంటే నా ఆఫ్ ద రికార్డ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిన్న చాలా మందికి మాకే చెప్పినారు, ఇష్టం వచ్చినట్టు పిల్లలు మత్తుకు అలవాటు పడినారు, ఈ గాంజా ఇవన్నీ దొరకకపోతే పెట్రోల్ డీజిల్ ఏదో తీసుకుని దాంట్లో ఏదో చేసి ఆ మత్తులోకి వెళ్ళిపోతున్నారంట. ఆలగడ్డలో పిల్లలు బ్యాచ్ వైజ్ గా తయారయ్యి ఎవరిని కొట్టినామంటే వాళ్ళని కొట్టొచ్చేటట్టుగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారంట ఆ మత్తులో. ఏందండి ఇది? ఆలగడ్డని ఎట్లా చూడాలనుకుంటున్నాం మనము? ఎట్లా కనిపిస్తుంది మనకి? ఇది నేనేమి సృష్టించి చెప్పట్లేదు కదా. టౌన్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారా లేదా అనేది. టౌన్లో చాలా మందికి పిల్లలకు తెలుసు, చాలా మంది తల్లిదండ్రులకు తెలుసు. నేనేమన్నా కావాలని నిందలేస్తున్నానా? అది కూడా చెప్పండి. ఈరోజు కొంతమంది పిల్లలు, తర్వాత ఇంకా కొంతమంది, తర్వాత మొత్తము ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అలవాటు అవుతుంది. ఈ విధంగా మత్తులో ఉంటే ఆడపిల్లల సేఫ్టీ ఎవరిది బాధ్యత? ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆడపిల్లలు బయట తిరగగలుగుతారా? నిన్న టిట్కో ఇళ్ళ కాడికి పోతే ఆడవాళ్ళు చెప్తున్నారు 6 తర్వాత డోర్లన్నీ వేసుకొని లోపల కూర్చోవాల్సి వస్తుంది, బయటికి రావాలంటే భయపడుతున్నాము అని. ఈ పరిస్థితి, రాష్ట్రంలో ఈ పరిస్థితి. ఇంకా దిశ చట్టాలు ఏం పనికొస్తాయి? మీ ఆడపిల్లలకి పెట్టే పథకాలు ఏం పనికొస్తాయి? ఆడపిల్లలు బయటికి తిరగాలి కదా ఫస్ట్. ఇట్లా ఉంటే దాడులు పెరుగుతాయి ఆడపిల్లల మీద, చదువు సంధ్య లేకుండా పిల్లలు రోడ్డు మీద పడతారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? ఆలోచించుకోండి దయచేసి. నిన్న ఆళ్ళగడ్డలో మా కళ్ళ ముందరే పిల్లలు ఆ విధంగా దొరికినారు. ఇంకా ఇదంతా ఇంటర్లింక్డ్ కాదా? ఇప్పుడు ఆడ మీరు సప్లై చేపిస్తున్నారు కాబట్టి పిల్లలకు దొరుకుతుంది, ఆడ గాంజా మీరు తెప్పిస్తున్నారు కాబట్టి పిల్లలకు దొరుకుతుంది. ఎక్కడో విశాఖపట్నంలో అనుకుంటున్నారేమో, ఎక్కడో కదా దొరికిందని అనుకుంటున్నారేమో, ఆలగడ్డ వరకు పాకింది. ఆలగడ్డ కూడా దొరుకుతుంది. ఇంత నీచమైన, ఇంత దరిద్రమైన పరిస్థితి మన పిల్లలకి రాకుండా దయచేసి జాగ్రత్త పడండి. పాపము యువత, జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు యువతకు ఉద్యోగాలు వస్తాయేమో, స్పెషల్ స్టేటస్ వస్తుందేమో, ఇంకేమన్నా వస్తుందేమో, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాడని చెప్పి యువత నమ్మి ఓట్లు వేసినారు. ఈరోజు పరిస్థితి ఆళ్ళగడ్డలో పిల్లలు ఆ విధంగా చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది. ఏమైపోతుంది ఈ రాష్ట్రం, ఈ మన ప్రాంతం ఏమైపోతుందని ఒక భయం ఈరోజు మా అందరిలో కలిగిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో నాకు తెలియదు, తీసుకుంటారో లేదో కూడా తెలియదు. కానీ తల్లిదండ్రులందరికీ మా తరపు నుంచి ఒక భరోసా, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంజాయ్ దొరుకుతుందా అనే మాట రాకుండా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఆళ్ళగడ్డలో పిల్లల భవిష్యత్తు చెడిపోకుండా కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ సరైన వ్యక్తికి ఓటేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా చేతులెత్తి ఆళ్ళగడ్డ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాపాడాలని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటున్నాము.